Hi Andy, my name is Govinda. I am CEO of Dr.Bridge. Today's awareness program is sir MBBS Abroad సంబంధించి క్లియర్ కట్ కండి. అంటే ఇంతకుముందు మనం ఎన్నో వీడియోస్ చేస్తున్నాము, నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము, యూఎస్ గురించి చేస్తున్నాము, ఫిలిప్పీన్స్ గురించి చేస్తున్నాము, లేకపోతే ఇండియా లోకల్ గురించి చేస్తున్నాము, ఎన్ని సీట్లు ఉన్నాయి, అబ్రాడ్ గురించి మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ ఎంబీబీఎస్ అండ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ చెప్పుకున్నాము, జార్జియా గురించి చేస్తున్నాము, చైనా, యుక్రెయిన్, రష్యా, ఫిలిప్పీన్స్ మొత్తం చేస్తున్నాము. దాంతోపాటు ఇంతకుముందు అబ్రాడ్ ఎంబీబీఎస్ సీక్రెట్స్ అని ఇంకొక వీడియో కూడా చేస్తున్నాము. సో మనం ఆల్మోస్ట్ 20 to 25 వీడియోస్ చేస్తున్నాము ఇప్పటికే. సో అన్ని వీడియోస్ కలిపి ఈరోజు మొత్తం అంత సబ్జెక్ట్ కలిపి ఒకే వీడియోలో చేద్దామని చాలామంది పేరెంట్స్ ఏంటంటే అన్ని వీడియోస్ చూడలేకపోతున్నారు కాబట్టి, ప్రతి వీడియో చూడలేకపోతున్నారు కాబట్టి, చూడడానికి టైం ఉండట్లేదు కాబట్టి మీ బిజీ లైఫ్లో. సో అన్ని వీడియోస్ కలిపి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 hours 3 hours వీడియోస్ ఉన్నాయి కాబట్టి మొత్తం వీడియోస్ అన్ని కలిపి జస్ట్ ఒక 15 to 20 minutes క్లియర్ కట్గా చెప్తాను. ప్రతి పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ థిన్ స్లైడెడ్ పాయింట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 minute 15 to 20 పాయింట్స్ ఉన్నాయి. సో మీకు ఇంకా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే దానికి సంబంధించి రిలేటెడ్ వీడియో సపరేట్గా ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చెక్ చేసుకోండి వెళ్ళేసి. మన యూట్యూబ్ ఛానల్లో కానీ డాక్టర్.బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో దాంట్లో వీడియో మీరు చెక్ చేసుకోండి. లేకపోతే నా వాట్సాప్ నెంబర్ వస్తుంది సార్ 8074350407. ఈ వాట్సాప్ నెంబర్తో కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ వాట్సాప్ నెంబర్తో కనెక్ట్ అయ్యి నాకు వీడియోస్ పెట్టమంటే నేను పెడతాను, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. షేర్ చేస్తాం. యూట్యూబ్ ఛానల్లో సరే డాక్టర్.బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సార్. డాక్టర్.బ్రిడ్జ్ అబ్రాడ్ MBBS యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని మీకు షేర్ చేస్తాను. దాంట్లోకైనా వెళ్ళైనా రిమైనింగ్ అన్ని వీడియోస్ చేయొచ్చు, లేదా ఈ జస్ట్ వాట్సాప్లో కనెక్ట్ అయ్యి వీడియోస్ పంపమంటే నేను పంపేస్తాను, లింక్ షేర్ చేస్తాను. ఓకేనా సార్? సరే, ఈరోజు వచ్చేసరికి టోటల్ అబ్రాడ్ MBBS విదేశాలు ఏ కంట్రీ అయినా సరే, అది ఫిలిప్పీన్స్ కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు, సెంట్రల్ అమెరికా కావచ్చు, కరేబియన్ ఐలాండ్స్ కావచ్చు, ఆ కరేబియన్ ఐలాండ్స్లో నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, ఏ అమెరికాలైనా కావచ్చు, ఫుల్ ప్లెడ్జ్డ్ క్లారిటీగా MBBS గురించి క్లియర్ కట్గా, అబ్రాడ్ MBBS గురించి క్లియర్ కట్గా 15 to 20 minutes క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూడకుండా మీరు అబ్రాడ్లో MBBS చేయడానికి వెళ్ళొద్దు. పొరపాటున వెళ్ళారంటే ఖచ్చితంగా ఎక్కడో చోట మీకు లాస్ అవుతారు. ఏ చిన్న మిస్టేక్ జరిగినా సరే మీ కెరియర్ మొత్తం బ్యాక్వర్డ్ అవుతారు, ఫార్వర్డ్ కంటే బ్యాక్వర్డ్ అవుతారు. సో ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. నేను జాయిన్ అవ్వమని చెప్పట్లేదు, జస్ట్ ఇవి ఒకసారి కాషన్స్ అంటారు, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఓన్లీ. ఓకేనండి? సో టాపిక్లోకి వెళ్దాము. సో టోటల్ ఈ అబ్రాడ్ MBBS మనం ఇన్ని వీడియోస్ చేస్తున్నాం కాబట్టి నేను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ వీడియోస్ అబ్రాడ్ MBBS గురించి. మోస్ట్ వచ్చేసరికి టిప్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అని పాయింట్ నెంబర్ 1. దాని తర్వాత వచ్చేసరికి యూనివర్సిటీ సెలక్షన్, ఏ విధంగా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అబ్రాడ్లో, అంటే యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి యూనివర్సిటీ సెలెక్షన్ చేసుకునేటప్పుడు, అసలు కామన్ టిప్స్ ఏంటి, అబ్రాడ్ MBBS వెళ్ళడానికి కామన్ టిప్స్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ టిప్స్, యూనివర్సిటీ సెలెక్షన్ చేసుకునేటప్పుడు టిప్స్ ఏంటి, అండ్ కెరియర్, మీ కెరియర్ స్మూత్గా వెళ్ళాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ 1 సార్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ కామన్ ఇంపార్టెంట్ టిప్స్ వచ్చేసరికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే చూస్ ద కెరియర్ ప్లానర్, నాట్ ఎన్ అడ్మిషన్ ఏజెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద కెరియర్ ప్లానర్ అండ్ అడ్మిషన్ ఏజెంట్? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే సార్, కెరియర్ ప్లానర్ అంటే ఫస్ట్ సరికి మీ పిల్లల గురించి ఆలోచిస్తాడు, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అడ్మిషన్ ఏజెంట్ అంటే మీ దగ్గర ఉన్న డబ్బుల గురించి ఆలోచిస్తాడు. సో డబ్బుల కోసం పనిచేసే వాళ్ళనేమో అడ్మిషన్ ఏజెంట్ అంటారు. మీ ఇంటికి వస్తారు, నైస్గా స్మార్ట్గా మీ ఇంటికి వస్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు, అదంటారు, ఇదంటారు, ఏదేదో చెప్తారు. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు, వెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. వాళ్ళు అడ్మిషన్ ఏజెంట్ అంటే. కెరియర్ ప్లానర్ ఆర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అంటే ఎవరంటే, వీళ్ళు ఏంటంటే సార్ ఏ కాడికి పిల్లల భవిష్యత్తు ఏ విధంగా మనము స్మూత్గా వెళ్ళాలి అంటే, వాళ్ళ ప్లేసెస్ పొజిషన్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. ఏ కాడికి పిల్లలు పేరెంట్స్ వాళ్ళు ఏ విధంగా కష్టపడతారు, ఏ విధంగా వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయిని ఏ విధంగా దాన్ని 10 times మల్టిపుల్ చేసి దాన్ని స్టడీ రూపంలో కన్వర్ట్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా మంచి డాక్టర్స్గా క్రియేట్ చేయాలని ఆలోచిస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా కెరియర్ ప్లానర్స్ కానీ డబ్బుల గురించి ఎప్పుడూ ఆలోచించారు సార్. డబ్బులు అనేది లాస్ట్ ఆప్షన్, అమౌంట్ అనేది. ఈ అడ్మిషన్ ఏజెంట్ అనేది అమౌంట్ అనేది ఫస్ట్ ఆప్షను. చూడడానికి చాలా నీట్గా, చాలా డిగ్నిటీగా ఉంటారు. సో అడ్మిషన్ ఏజెంట్స్ అని ఎవరు నమ్మొద్దు. అడ్మిషన్ ఏజెంట్ వేరు, కెరియర్ ప్లానర్ వేరు.
వీళ్ళు మీ పిల్లల గురించి మీ గురించి ఆలోచిస్తారు, వీళ్ళు మీ దగ్గర ఉన్న డబ్బుల గురించి ఆలోచిస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్సెస్. లైక్ పిఆర్ఓస్ మీ ఇంటి దగ్గరకు వస్తారు కదండి, పిఆర్ఓస్ వస్తారు కదా. జస్ట్ లైక్ అడ్మిషన్ ఏజెంట్ అంటే పిఆర్ఓ, కెరియర్ ప్లానర్ అంటే వాళ్ళ కన్సల్టెంట్స్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్. కెరియర్ ప్లానర్ అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అడ్మిషన్ ఏజెంట్స్తో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏదైనా చెప్తారు, అమౌంట్ కోసం, డబ్బుల కోసం ఏదైనా చెప్తారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మొత్తం చెప్పేస్తారు. సో జాగ్రత్తగా అడ్మిషన్ ఏజెంట్ ఎవరు, కెరియర్ ప్లానర్ ఎవరని మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి సార్, ఎంబీబీఎస్ చదివేటప్పుడు మీరు ఎక్కడైనా సరే ఎంబీబీఎస్, ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఎంబీబీఎస్ అనేటప్పుడు ఓన్లీ ఎంబీబీఎస్ మీరు చదవద్దు. ప్లాన్ ఫర్ ఎండి అంటే పీజీ. మీ బడ్జెట్ కానీ, మీ క్యాపబిలిటీస్ కానీ, ఇంకోటి కానీ మొత్తం పీజీ వరకు ప్లాన్ చేసుకోండి. సపోజ్ మీ దగ్గర ఓన్లీ ఎంబీబీఎస్ చదివితే శాలరీస్ 25,000 to 30,000 మాత్రమే. ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్ టుడే సొసైటీలో వాల్యూ లేదు. పీజీ చేసిన వాళ్ళు మాత్రం మీరు అనుకున్న 2-3 లక్షల శాలరీస్ వస్తున్నాయి. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ ఫ్రెష్ డాక్టర్ ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అని కొట్టండి ఒకసారి గూగుల్లో. మీకు 20,000 to 25,000 శాలరీ వస్తుంది. అంతే. కెరియర్లో గ్రోత్ ఉండదు. పీజీ చేస్తేనే కెరియర్లో గ్రోత్ ఉంటుంది. సో మీరు ఎంబీబీఎస్ ఇండియాలో చదివించిన, అబ్రాడ్లో చదివించిన అప్పుడు పీజీ వరకు ప్లాన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరి సార్, మీరు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయాలి అంటే కంపల్సరీగా నీట్ ఎగ్జామ్, నెక్స్ట్ ఎగ్జామ్ ఆర్ ఎంసీ ఎగ్జామ్ అని ఉంటుంది. సో అది వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది దాని గురించి వీడియో చేస్తున్నాను, దీని గురించి వీడియో చేస్తున్నాను. నాట్ ఓన్లీ ఫర్ ఎంబీబీఎస్, ప్లాన్ ఫర్ పీజీ లెవెల్ అని దీని గురించి కూడా వీడియో చేశాను. ఎంసీ స్క్రీనింగ్ టెస్ట్ గురించి, నెక్స్ట్ ఎగ్జామ్ గురించి కూడా నేను ఒకసారి ఆన్లైన్ కోచింగ్స్ అని ఎగ్జామ్స్ గురించి నేను క్లియర్గా చెప్పున్నాను. ఆ వీడియో చూడండి. మీకు ఇది చిన్న వీడియో ఒక పాయింట్లో చెప్పాలంటే అర్థమవుతుంది కాబట్టి ఆ వీడియోకి వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ వస్తే వాట్సాప్ నెంబర్లో కనెక్ట్ అయితే నేను ఆ వీడియో షేర్ చేస్తాను. ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ నెక్స్ట్ కోచింగ్ అనేది కంపల్సరీ అండి. అది ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే. సో మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీ కాబట్టి అది అందరూ అక్కడ చాలామంది మీకు ఏం చెప్తారంటే, మీరు అక్కడ ఇస్తాం సార్, మేము హాస్టల్లో ప్రొవైడ్ చేస్తాము, మేము ఇక్కడి నుంచి లెక్చర్స్ని పంపిస్తాము, మెంటార్స్ని పెడతాము, సీడీస్ ఇస్తాము, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటారు. అన్నీ ఒట్టి మాటలే. 99% అలా ఎవరు చేయరు, అలా చెప్తారు. మీరు ఓన్లీ అది పాస్ అయితే మాత్రమే మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అన్నట్టు. లేకపోతే ఎంబీబీఎస్ మీరు చదువుకున్న 30 లక్షలు 40 లక్షలు అబ్రాడ్లో పెట్టి చదివినా సరే అది వేస్ట్. దీని గురించి కావాలంటే సపరేట్ వీడియో చేస్తున్నానండి. ఎంసీఐ కానీ నెక్స్ట్ ఆన్లైన్ కోచింగ్స్ గురించి ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఆ వీడియో చూడండి. సో చాలామంది చెప్తారు అబ్రాడ్ యూనివర్సిటీస్లో సార్, యూనివర్సిటీలో మా క్యాంపస్ ఉంది, మా హాస్టల్స్ ఉన్నాయి, అక్కడే లెక్చరర్స్ని పెడతాం, అక్కడ అది చెప్తాం ఇది చెప్తాం అంటారు. ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అనేది అసలు యూనివర్సిటీలోకి అలౌ చేయరు. నో యూనివర్సిటీ అబ్రాడ్ విల్ ప్రిపేర్ ఫర్ యూ నీట్ ఎగ్జామ్. ఏ యూనివర్సిటీ కూడా ఆ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇండియాకి సంబంధించిన ఎగ్జామ్ అనేది ప్రిపేర్ చేయరు. అది ఉత్త హంబక్, నమ్మొద్దు. ఎంసీఏ ఎగ్జామ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఆన్లైన్ కోచింగ్స్ చాలామంది ప్రొవైడ్ చేయరు. దీనివల్ల ఏంటంటే 3-4 ఇయర్స్ 3-4 టైమ్స్ ఢిల్లీలో, ముంబైలో, చెన్నైలో కానీ ఆ కోచింగ్ తీసుకొని 3-4 ఇయర్స్ టైం వేస్ట్ చేసుకొని 10-15 లక్షలు డబ్బులు వేస్ట్ చేస్తారు. సో ఒకసారి చూజ్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే సార్, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ వచ్చేసరికి చూజ్ అండ్ కెరియర్ ప్లానర్, నాట్ ఎన్ అడ్మిషన్ ఏజెంట్. అడ్మిషన్ ఏజెంట్ నమ్మొద్దు, ఓన్లీ కెరియర్ ప్లానర్ అంటే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్. ప్లాన్ ఫర్ ఎంబీబీఎస్, నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, అప్ టు పీజీ వరకు ప్లాన్ చేయండి. ఎంబీబీఎస్ తర్వాత పీజీ వరకు ప్లాన్ చేయండి. బడ్జెట్ కానీ ఇంకోటి కానీ. ఎంసీఏ ఆన్లైన్ కోచింగ్స్, ఖచ్చితంగా ఎంసీఏ ఆన్లైన్ కోచింగ్స్ ఉన్న కెరియర్ ప్లానర్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ ఆప్షన్స్ ఉంటాయండి. అడ్మిషన్ ఏజెంట్ చెప్పడు, వాళ్ళు చెప్పేది వేరు చేసేది వేరు. సో నెక్స్ట్ వచ్చేసరికి సార్, ఈ ఆన్లైన్ కోచింగ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. లేకపోతే 3-4 ఇయర్స్ మీరు వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని సపరేట్ వీడియో చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. యూనివర్సిటీ సెలెక్షన్ వచ్చేసరికి సార్, సో అబ్రాడ్ ఎంబీబీఎస్ వెళ్ళేటప్పుడు ఈ ఇంపార్టెంట్ టిప్స్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. చూజ్ ఓన్లీ ద గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ ఫర్ అబ్రాడ్ ఎంబీబీఎస్. ఎస్ అండి, గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ మాత్రం చూస్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ పేషెంట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో పేషెంట్ ఫ్లో ఎక్కువ ఉంటే మీకు ఏంటంటే క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో దానికి సంబంధించి నేను చెప్పున్నాను, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు. ప్రైవేట్ కాలేజెస్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అని ఒక వీడియో చూస్తున్నాను. ఆ వీడియోలో మీకు క్లియర్ కట్గా ప్రతి పాయింట్ చెప్పున్నాను, ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. ప్రాబ్లమ్స్ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే అసలు క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు. ఆ వీడియో గేర్ మీరు చూస్తే మీకు క్లియర్ కట్గా పిక్చర్ వస్తుంది. సో చూస్ ద గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ ఓన్లీ ఫర్ క్లినికల్ ఎక్స్పోజర్. వితౌట్ క్లినికల్ ఎక్స్పోజర్ లేకుండా మీరు ఎంబీబీఎస్లో చదివితే పీజీ సీటు 100% కొట్టలేరు. మళ్ళీ అప్పుడు 4-5 కోట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ మినిమం 100 ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఓ 20 ఇయర్స్ 30 ఇయర్స్ మీకు కొన్ని కరేబియన్ ఐలాండ్స్ కానీ ఫిలిపైన్స్లో కానీ అయితే ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ చేసిన మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి, వాటిలో జాయిన్ అవ్వద్దు.
మినిమం 100 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెడికల్ యూనివర్సిటీ, అది గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో జాయిన్ చేయండి. 100 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆల్మోస్ట్ అలా స్టేట్ మొత్తం తెలుస్తుంది కాబట్టి పేషెంట్ ఫ్లో విపరీతంగా ఉంటుంది, క్లినికల్ ఎక్స్పోజర్ విపరీతంగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మీకు పీజీసీటీ ఈజీ కొట్టొచ్చు. అది గవర్నమెంట్ అనేది ప్రపంచంలో ఎక్కడైనా అదే గవర్నమెంట్. మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ కామన్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది, ఎక్కడ చేంజెస్ ఉండవు. సో దాంతోపాటు గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ చూస్ చేసుకొని 100 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెడికల్ కాలేజ్. దాంతోపాటు వచ్చేసరికి ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్ చూసుకోండి. ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్ ఉండాలి ఖచ్చితంగా, మెయిన్లీ చైనా రష్యాలో. సో నేను దాని గురించి చైనా రష్యా యుక్రెయిన్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను. సో ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాలంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసుకోండి, ఆ వీడియోలోకి వెళ్ళండి, మీకు క్లియర్ కట్గా ప్రతిదీ చెప్పున్నాను. మీకు ఏదైనా డౌట్స్ వస్తే వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అవ్వండి, మీకు లింక్ షేర్ చేస్తాము. సో ఇంగ్లీష్ మెయిన్లీ చైనా రష్యా. ఓకేనండి, క్లియర్ కట్గా మన యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో మీరు చూసుకోవచ్చు. Dr.Bridge Abroad MBBS అని యూట్యూబ్ ఛానల్ కొడితే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నా వాట్సాప్ నెంబర్లో కనెక్ట్ అయితే మీకు షేర్ చేస్తాము లింక్. సో ప్రతి పాయింట్కి నేను వీడియో చేస్తున్నానండి. ప్రతి పాయింట్కి ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని నేను చేస్తున్నాను. 100 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని నేను చేస్తున్నాను ఆల్రెడీ వీడియో. ఈ చైనా రష్యా గురించి చేస్తున్నాను, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని ఒకసారి చెక్ చేసుకోండి. సో కెరియర్ బ్రేకర్స్ ఇదంతా ఒక ఎత్తు అయితే అండి. ఇదన్నీ ఇప్పుడు ఇది వచ్చేసరికి సార్ బేసిక్ పాయింట్స్ అంటారు వీటిని. ఇది వచ్చేసరికి యూనివర్సిటీ సెలక్షన్ అంటే అప్గ్రేడెడ్ పాయింట్స్ అంటారు. అంటే మీరు కొంచెం ఇది బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఇవి 2 బేసిక్ నాలెడ్జ్ అంటారు యూనివర్సిటీ సెలక్షన్. ఇది వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉండాలి. ఇది సెలెక్ట్ చేయాలంటే ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ అంటే మీరు ఫోర్కాస్టింగ్ బాగా ఆలోచించగలగాలి. ఎందుకంటే డు నాట్ చూస్ ఫిలిపైన్స్ ఎప్పుడు చూస్ చేసుకోవద్దు. దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఎన్మాట్ ఎగ్జామ్ అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపైన్స్ అని కొడితే మీకే క్లియర్ కట్గా ప్రతి పాయింట్ క్లియర్గా కనిపిస్తుంది. ఇండియన్ ఎంబసీ వాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా చెప్పున్నారు ఎన్మాట్ ఎగ్జామ్ గురించి అండ్ ఫిలిపైన్స్ MBBS గురించి. ఒకసారి మీకు దీనికి సంబంధించి వీడియో చూడండి. వీడియో ఆల్రెడీ ఉంది మన యూట్యూబ్ ఛానల్ Dr.Bridge Abroad MBBS యూట్యూబ్ ఛానల్లో DOCTOR Dr.BRIDGE Bridge Abroad MBBS అని యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు క్లియర్గా మన ఛానల్ వచ్చేసరికి సార్ Dr.Bridge Abroad MBBS. సో Dr.Bridge Abroad MBBS యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే ఫిలిపైన్స్ గురించి ఉంది, దాంతోపాటు కరేబియన్ ఐలాండ్స్లో MBBS ప్రోగ్రామ్ ఎలా ఉంటుందని దాంట్లో ఉంది. చూడండి, కంపల్సరీ చూడండి. దాని తర్వాత జార్జియా గురించి చెప్పున్నాను, ప్రాబ్లమ్స్ ఇన్ జార్జియా, ప్రాబ్లమ్స్ ఇన్ కరేబియన్ ఐలాండ్స్, ప్రాబ్లమ్స్ ఇన్ ఫిలిపైన్స్, ప్రాబ్లమ్స్ ఇన్ చైనా రష్యా యుక్రెయిన్, ప్రతి దాని గురించి క్లియర్గా చెప్పున్నాను. సో కరేబియన్ ఐలాండ్స్ ఫిలిపైన్స్ వెళ్ళాలంటే ఎన్మైట్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది. ఒకసారి ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపైన్స్ కొడితే స్టూడెంట్ అడ్వైజరీలోకి వెళ్తే మీకు క్లియర్గా ఉంటుంది. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ మంచి వీడియో ఉంది యూట్యూబ్ ఛానల్ Dr.Bridge Abroad MBBS యూట్యూబ్ ఛానల్ చూడండి, క్లారిటీ తెచ్చుకోండి సార్. సో కరేబియన్ ఐలాండ్స్ జాయిన్ అయినప్పుడు క్యామ్హెచ్పి రికగ్నిషన్ ఇస్ వెరీ మ్యాండేటరీ. వితౌట్ క్యామ్హెచ్పి రికగ్నిషన్ మీ పెట్టిన బడ్జెట్ మొత్తం వేస్ట్ అవుద్ది. 40 లక్షలు అంటారు, MBBS కంప్లీట్ అవ్వదు. మినిమం 70 to 80 lakhs MBBS యూఎస్లో ప్రోగ్రాము. సో క్యామ్హెచ్పి రికగ్నిషన్ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో ఎంసీఏ ఎలానో కరేబియన్ ఐలాండ్స్ చదవాలంటే క్యామ్హెచ్పి అంత ఇంపార్టెంట్. సో ఇంకోటి వచ్చేసరికి సార్ నెవర్ గివ్ యూనివర్సిటీ ఫీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కన్సల్టెంట్స్. ఎప్పుడు కూడా మీరు డబ్బులు అనేది అమౌంట్ అనేది ఎప్పుడు కూడా కన్సల్టెంట్ చేతుల్లో, అడ్మిషన్ ఏజెంట్ చేతుల్లో పెట్టొద్దు. మీకు ఆల్రెడీ దాని గురించి కూడా అమౌంట్స్ ఇండియన్ కన్సల్టెంట్స్ ఫ్రాడ్స్ అని ఒక వీడియో చేస్తున్నాను, ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ వస్తే Dr.Bridge Abroad MBBS ఛానల్లో ఫ్రాడ్స్ డన్ బై కన్సల్టెంట్స్ అని చెప్పున్నాను. ఎప్పుడు కూడా క్యాష్లో అమౌంట్ కన్సల్టెంట్లకు కానీ ఇవ్వద్దు. త్రూ డైరెక్ట్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఉంది. అబ్రాడ్లో కూడా అబ్రాడ్ యూనివర్సిటీ అకౌంట్ ఇస్తారు, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియో చూస్తే ఆల్మోస్ట్ 5 to 6 lakhs మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకేనండి, మీకు ప్రతి దానికి చెప్పే ప్రతి పాయింట్కి నెవర్ గివ్ ట్యూషన్ ఫీ టు మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కన్సల్టెంట్స్. ఫ్రాడ్ కన్సల్టెంట్స్ ఎప్పుడు హ్యాండ్ క్యాష్ ఇవ్వద్దు, త్రూ చెక్ ఆర్ బ్యాంక్ డైరెక్ట్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేయండి. దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను క్లియర్గా, ప్రతి వీడియో చూడండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నా వాట్సాప్ నెంబర్కి కనెక్ట్ అవ్వండి, లేకపోతే Dr.Bridge Abroad MBBS ఛానల్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ ఛానల్లోకి వెళ్తే మీకు ప్రతి వీడియో క్లియర్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు క్లియర్గా మీకు ఏంటంటే ఫస్ట్ పేజ్లో వస్తాయి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మన వీడియోస్ వస్తాయి. సో మీకు ఏంటంటే అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యారనుకోండి, మీకు
మంచి స్మూత్ కెరియర్గా ఫస్ట్ ఎంబీబీఎస్ నుంచి అబ్రాడ్ ఎంబీబీఎస్ నుంచి పీజీ వరకు క్లియర్ కట్గా మీకు రోడ్ మ్యాప్ ఇస్తాము. ఐఎమ్ ద ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్, నాట్ ఇన్ అడ్మిషన్ ఏజెంట్. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం నా వాట్సాప్ నెంబర్తో కనెక్ట్ అవ్వండి, లేకపోతే డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఛానల్కి వెళ్ళండి. ప్రతి వీడియో దానికి సంబంధించి నేను చెప్పున్నాను. చూస్ ఫర్ ఫస్ట్ నాట్ ఇన్ అడ్మిషన్ ఏజెంట్, చూస్ మస్ట్ బి కెరియర్ ప్లానర్. అడ్మిషన్ ఏజెంట్ వేరు, కెరియర్ ప్లానర్ వేరు. ఆర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్. ప్లాన్ ఫర్ నాట్ ఓన్లీ ఎంబీబీఎస్ అప్ టు పీజీ వరకు ప్లాన్ చేయండి. ఆన్లైన్ కోచింగ్స్ అనేది, ఎంసీఐ కోచింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది అందరూ ప్రొవైడ్ చేయలేరు. ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే 3-4 ఇయర్స్ వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. మినిమం 100 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో కూడా ఇంగ్లీష్ మీడియం అయిన దాంట్లోనే జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్ మీడియం చెప్పే దాంట్లోనే, లైక్ చైనా, రష్యాలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కంపల్సరీగా మీరు ఫిలిపైన్స్ కానీ కరేబియన్ ఐలాండ్స్ వెళ్ళేటప్పుడు ఎన్మెట్ అనేది టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది, ఎన్మెట్ ఎగ్జాము. అదే కరేబియన్ ఐలాండ్స్ అయితే క్యామ్హెచ్ రికగ్నిషన్ ఉన్న మెడికల్ కాలేజ్లోనే జాయిన్ అవ్వండి. క్యామ్హెచ్ రికగ్నిషన్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఎప్పుడు కూడా డబ్బులు చేతికి ఎవరికి ఇవ్వద్దు, డైరెక్ట్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేయండి. దీనికి సంబంధించి ప్రతి పాయింట్కి ప్రతి వీడియో పెట్టున్నాను. సపోర్ట్ వీడియోస్ ఉన్నాయి, 10 నిమిషాలు 20 నిమిషాల వీడియోస్ అన్నీ ఉన్నాయి. ప్రతి వీడియో చూడండి. మన యూట్యూబ్ ఛానల్ వస్తే డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. కావాలంటే నా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 8074350407. ఈ ఒకసారి నా వాట్సాప్లో కనెక్ట్ అయితే మీకు ఈ వీడియోస్ అన్ని షేర్ చేస్తాము. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.